ఏ ఊకే రాజకీయాలు ఆ లీడర్ అట్లన్నాడు ఈ లీడర్ గిట్లన్నాడు పబ్లిక్ తిప్పలు గవ్వున్నాయి గోసలు గివ్వున్నాయి అనేనా ఈ వెళ్ళకాలం ఉండేటియేనబ్బా జర పానం తుర్తయ్యేటట్టు అట్లా యాదగిరి గుట్టకు పోయొద్దాం పాన్రి జోరుగా పండుగ నడుస్తాంది. యాదగిరిగుట్ట బంగారు విమాన గోపురం పండుగ చాలైంది. నర్సన్నను ముద్దుగా సింగారిచ్చి గుడి నుంచి యాగశాలకు తీసుకొచ్చిండ్రు. 108 మంది అయ్యవార్లు వచ్చి అగ్నిమతనం తోటి అగ్గి ఉట్టించి యాగాలు షురూ చేసిండ్రు. 5 రోజులు తీరు పూజలు నడుస్తాయి. విమాన గోపురానికి బంగారం దాపిచ్చిండ్రు కదా, అగో దానికి సంబంధించిన కార్యం. గోపురం ఎత్తు 50 అడుగులు, ఒక్కొక్క అంతస్తులో 8 లెక్కన 40 మంది దేవుళ్ళ విగ్రహాలు, 113 ప్రతిమలు పెట్టిండ్రు. మొత్తం 65 కిలాల బంగారం పట్టింది. భక్తులు ఇచ్చింది కాకుండా 30 కిలాలు బయటికి ఎంచుకొన్నారట. 50 ఏండ్ల దాకా గింతగిన ఏం కాకుండా బందవస్తుంటదట. మళ్ళా దేశంలో ఇంత పెద్దది ఇంకేడ లేదటుల్లో. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా తెలంగాణ ప్రజలకు ఉదయించే సూర్యతత్వాన్ని ప్రతీక చేసుకొని ఆ బంగారు కిరణం భక్తుల మీద కూడా పడి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చే మహామంత్ర శక్తి సమర్పితంగా ఆయితారం సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి పెద్ద పూజలు చేస్తాడట. ఇగియాల నర్సన్న జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి 100 కలశాలల్లా జలాలతోటి పూజలు చేసి గిరి ప్రదక్షిణ చేసిండ్రు. భజన కీర్తనలతోటి వేల మంది తిరుగుతాంటే మా సంబురం అనిపించింది. రంగురంగుల లైట్లతోని కొండ చెక్కున ఎట్లా మెరుస్తుందో చూడుండ్రి.